Good evening, sir. As part of CSS today, I teach you about the importance of emotional intelligence. Emotional intelligence is important for a personal life also. Since man is a social animal, he needs to maintain good relations with other people in his life. He must have real relations with others. He must have emotional intelligence. You know, when we feel emotional, we feel angry, when we are anxious, it is quite natural in our lives. So we should exhibit presence of mind, intelligence of mind, so as to have good rapport with others, good communication with others. So this intelligence day-to-day affairs. As we know very well, that we live in a small society that is called a family. Outside the family is a big society. So in all these society or micro level and macro level, to have good relations with others, need to progress in targets. What we need to have is more intelligence. Emotional intelligence is an ability to understand one's own emotions as well as others, responding appropriately to them. Emotional intelligence. When you are emotional, when excited, it is very difficult for you to speak naturally. ఒక ఉద్వేగానికి గురైనప్పుడు మనం సక్రమ ఇతరులు ప్రవర్తించడము భాష కూడా మాట్లాడాలి. సో వాట్ ఈస్ you need to have balance of mind. You need to control yourself. So when you are emotional, you need to control yourself. When others are emotional, you need to understand their emotions instead of misunderstanding them. You try to understand in which state of mind he is speaking. Okay. చతురతతోనూ ప్రవర్తించాలి. ఉద్వేగంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే పట్ల నీకు ఉండాలి, మంచి మాట్లాడాలి. ఎమోషనల్గా ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఇతరుల ఆవేశంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల యొక్క భావాన్ని మనం సక్రమంగా సో వాళ్ళు చెప్పి మనం సార్ హలో టెల్ మీ. హలో హలో చెప్పండి. హలో సార్, వాయిస్ కట్ అయింది సార్. లేదు
హలో, క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా ఇప్పుడు? ఇప్పుడు ఉంది సార్. ఉందా? క్లారిటీ ఉందా? ఉంది సార్. కెన్ యూ లిసన్ టు మై వాయిస్? ఎస్ సార్. నా మాటలు వినపడుతుంది? వినపడుతున్నాయి సార్. రైట్. ఓకే, వెరీ గుడ్. సో emotional intelligence is an important topic in the second year CSS syllabus. It is not only important for the examination point of view, but it is also important for our personal life also. వ్యక్తిగత జీవితంలో కూడా ఈ టాపిక్ అన్నటువంటి చాలా ముఖ్యమైనది. ఎందుచేతనంటే ఏదైనా భావోద్వేగంలో మాట్లాడేటప్పుడు చతురత కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, సంయమనం కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో ముందుకు రాగలం. ఉద్వేగంలో ఉన్నప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ కమిటింగ్ మోర్ మిస్టేక్స్. మనం తప్పులు చేయడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఉద్వేగానికి గురైనప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, భయానికి గురైనప్పుడు. సో జనరలీ యు సీ వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్, వెన్ యూ ఫీల్ ఫియర్ ఆఫ్ సంథింగ్, వెన్ యూ ఫీల్ హైలీ ఎమోషనల్ అబౌట్ ఎ సింపుల్ టాపిక్, వాట్ హ్యాపెన్స్ you do not behave as per your natural tendency, you behave in a different manner. ఉద్వేగానికి గురైనప్పుడు, కోపానికి గురైనప్పుడు, భయానికి గురైనప్పుడు ఏం చెప్తాము? మన యొక్క మనోభావాల్ని సక్రమంగా వ్యక్తపరచలేము. అంతేకాకుండా ఇతరుల పట్ల చాలా భిన్నంగా ప్రవర్తిస్తాం. ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే ఒత్తిడి గురైనప్పుడు కానీ, ఉద్వేగానికి గురైనప్పుడు కానీ ఏం ప్రదర్శించాలా? తెలివిని ప్రదర్శించాలా, చతురత ప్రదర్శించి మనం సంయమనాన్ని పాటించాలి. అదేవిధంగా వెన్ అదర్ పీపుల్ ఆర్ ఎమోషనల్, ఇతరులు ఉద్వేగంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మనోభావాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. If a good person becomes emotional and says something wrong, we should not misunderstand that fellow. Once he comes out of that emotion, he will certainly behave properly. ఒక వ్యక్తి ఉద్వేగంలో ఉన్నప్పుడు ఒక తప్పు మాట్లాడితే దాన్ని అంత తీవ్రంగా పరిగణించకూడదు. ఓకే అని చెప్పి అతని యొక్క మామూలు స్థితికి వచ్చిన తర్వాత మామూలుగా మాట్లాడతాం. కానీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్, ముఖ్యమైన విషయం ఏంటంటే వెన్ యు ఆర్ ఎమోషనల్, ఉద్వేగానికి గురైనప్పుడు యూ షుడ్ హ్యావ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, యూ మస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. ఉద్వేగానికి గురైనప్పుడు చాలా జాగ్రత్తగా సంయమనంతోనూ మాట్లాడాలి. సో దిస్ పర్టికులర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగానికి గురైనప్పుడు చతురత, తెలివి, మేధస్సు ఇవన్నీ ప్రదర్శించి మనం చాలా బ్యాలెన్స్గా ఉండాలి. అప్పుడే మన మిత్రులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమంటే సెల్ఫ్ అవేర్నెస్. నిన్ను నువ్వు బాగా తెలుసుకోవాలి. నువ్వు ఉద్వేగంలో ఉన్నప్పుడు నీ తెలివిని పెంచుకోవాలా, నీ చతురత పెంచుకోవాలన్నప్పుడు వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ నోయింగ్ యువర్ సెల్ఫ్. నో దై సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. వాట్ యామ్ ఐ, వై ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్. ఉద్వేగం గురైనప్పుడు నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నాను? ఐ మస్ట్ కంట్రోల్ మై సెల్ఫ్, ఐ మస్ట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. కోపం ఉంది కదా, ఉద్వేగానికి గురైనని చెప్పి తప్పుడు మాట్లాడకూడదు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. యు మస్ట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము అనగదొరుక్కోవాలంటే నియంత్రించుకోవాలి. యు మస్ట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. యు సీ, ఐడెంటిఫై యువర్ ఎమోషన్స్, పుట్ ఎ నేమ్ దట్ ఎమోషన్, టేక్ ఎ కపుల్ ఆఫ్ టైమ్ అండ్ థింక్ దో యాజ్ టు వాట్ టు మేక్. యు సీ, వెన్ యువర్ ఎమోషనల్, ఉద్వేగానికి గురైనప్పుడు డోంట్ స్పీక్ ఇన్స్టెంట్లీ, థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ యూ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. ఉద్వేగంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడదు. ఆ ఉన్నటువంటి సందర్భంలో యు మస్ట్ థింక్ ట్వైస్ అండ్ థ్రైస్ బిఫోర్ యూ స్పీక్ ఫ్యూ సెంటెన్సెస్. 1-2 సార్లు ఆలోచించి, కోపంలో ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. యు సీ, వన్స్ స్పోకన్ యూ కెనాట్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్. ఒకసారి మాట్లాడిన తర్వాత నీ మాటలను వెనక్కి తీసుకోలేదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్. సో బిఫోర్ యూ స్పీక్ ఎ సెంటెన్స్ వెన్ యూఆర్ ఎమోషనల్, థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ యూ డెలివర్ ఎ వర్డ్. ఆ పదాన్ని మాట్లాడడానికంటే ముందు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే నువ్వు మాట్లాడాలి. అట్లా లేకుండా ఇఫ్ యూ స్పీక్ ఎమోషనలీ, ఇఫ్ యూ స్పీక్ రాంగ్ వర్డ్స్ వెన్ యు ఆర్ ఇన్ ఎమోషన్, వాట్ హ్యాపెన్స్, you are damaging your own character. At the same time, you are damaging your relations with others. కోపంలో మాట్లాడినప్పుడు ఏమవుతుంది? నీ యొక్క వ్యక్తిత్వాన్ని చంపడమే కాకుండా నీతో ఉన్నటువంటి సంబంధాలను కూడా నువ్వు చంపుకుంటున్నావు.
సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. వై ఐఎమ్ ఎమోషనల్ టుడే? వాట్ ఆర్ ద రీజన్స్? నేను ఎందుకు ఈరోజు ఉద్వేగంగా ఉన్నాను? వాట్ ఆర్ ద రీజన్స్? నాలో తప్పులు ఏమున్నాయి? ఇఫ్ యూ ఫైండ్ ఫాల్ట్స్ విత్ యూ, రెక్టిఫై ద మిస్టేక్స్. నీ ఉద్వేగానికి గల కారణాలను తెలుసుకో, వాటిని సృష్టించుకో, నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు. ఉద్వేగంలో ఉన్నా అని చెప్పి నిన్ను నువ్వు తెలుసుకోకుండా మాట్లాడితే యూ విల్ బికమ్ ఎ ఫూల్. సో బీ కేర్ఫుల్. నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్, if you feel emotional, then you try to understand and explore the reasons why you have become emotional. ఉద్వేగానికి గురైనప్పుడు, భావోద్వేగానికి గురైనప్పుడు, లేకపోతే ఒత్తిడికి గురైనప్పుడు దానికి కారణాలను అన్వేషించాలి తప్ప యూ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్ ఫర్ యువర్ ఎమోషన్స్. నీ ఉద్వేగానికి ఇతరుల కారణం అనుకొని యూ షుడ్ నాట్ స్పీక్ లూజ్ వర్డ్స్. సో ఉద్వేగంలో గురైనప్పుడు నిన్ను నువ్వు తెలుసుకో, నీ తప్పులను తెలుసుకో. ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ యూ స్పీక్. 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి తప్ప నువ్వు కోపంలో ఏదో మాట్లాడితే ఇట్ డజంట్ సర్వ్ యువర్ పర్పస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఉద్వేగంలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు మన తెలివిని ప్రదర్శించాలంటే ఫస్ట్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. నీ తప్పు నువ్వు తెలుసుకొని, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్. 1కి లేక 2 సార్లు ఆలోచించాలి ఎప్పుడు మాట్లాడడానికంటే ముందు. కీప్ ఇన్ మైండ్, డోంట్ స్పీక్ హేస్టిలీ, స్పీక్ విత్ థాట్, స్పీక్ విత్ రేషనాలిటీ. సహేతుకంగా మాట్లాడడం నేర్చుకో. 2 లేక 3 సార్లు ఆలోచించి నువ్వు మాట్లాడితేనే ఇతరులతో సంబంధాలు ఉంటాయి. ఇఫ్ యూ స్పీక్ వితౌట్ థింకింగ్, ఏమీ ఆలోచించకుండా మాట్లాడితే వాట్ హ్యాపెన్స్? యూ విల్ బికమ్ ఎ ఫూల్. పీపుల్ విల్ లాఫ్ అట్ యూ. నేను చూసి నవ్వుతారు జనాలు. అట్లా కాకూడదు. స్పీక్ విత్ థాట్. థింక్ ట్వైస్ అండ్ థ్రైస్ బిఫోర్ యూ స్పీక్. 2 లేక 3 సార్లు ఆలోచిస్తే అప్పుడు మాట్లాడితే వాట్ హ్యాపెన్స్? యూ విల్ బికమ్ గుడ్. యూ విల్ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్. యూ విల్ హ్యావ్ గుడ్ రిలేషన్స్. యూ విల్ బికమ్ ఇంటెలిజెంట్. ప్రజలంతా నీతేకి వస్తారు. ఎప్పుడు? 1కి 2 సార్లు ఆలోచించి. ఉద్వేగానికి గురైన కారణాలు నువ్వు తెలుసుకొని, రైట్. Second important point is empathy. Start observing others' emotions. So generally, what is more important is, dear students, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవర్ వీక్నెస్ ఈస్, మనకున్నటువంటి బలహీనత ఏమంటే, we always want others to understand their emotions, but we never try to understand others' emotions. మన భావోద్వేగాలు చేసుకోవాలని మనం ఎప్పుడు కోరుకుంటాం, కానీ ఇతరుల యొక్క భావాల్ని, ఇతరుల యొక్క భావోద్వేగాల్ని మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం. దిస్ ఈజ్ అవర్ వీక్నెస్. ఇదే మనకున్నటువంటి. వాట్ యు హావ్ టు డూ, యు నో, when somebody you try to understand the state of mind of that personality. ఒక వ్యక్తి ఒక భావోద్వేగంలో ఒక మాట మాట్లాడితే ఎందుకు మాట్లాడినాడు, ఏం తప్పు జరిగింది అని అన్వేషించాలా, కానీ డోంట్ హ్యావ్ రైవల్రీ విత్ హిమ్. అతని యొక్క భావోద్వేగాన్ని, అతని యొక్క మాటల్ని నువ్వు సీరియస్గా తీసుకొని వీడి విధంగా మాట్లాడాడు అని అతనితో వైరం పెంచుకోవడం మంచిది. ట్రై టు అండర్స్టాండ్ ద ఎమోషన్స్. ఎదుటి యొక్క మనోభావాన్ని, ఎదుటి యొక్క వ్యక్తి యొక్క భావోద్వేగాల్ని వీ హ్యావ్ టు అండర్స్టాండ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క మనోభావాలను అర్థం చేసుకునే విధానాన్ని ఏమంటుంటారు? వీ కాల్ ఇట్ ఎంపతి. యు ఆర్ షోయింగ్ యువర్ కన్సర్న్ ఫర్ ది ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క భావోద్వేగానికి నీ యొక్క దృష్టిని పెడుతున్నావు. ఎందుకు ఆ విధంగా మాట్లాడినాడు, నేను అతనికి ఏ విధంగా సహాయం చేయగలను అని ఆలోచించాలి తప్ప, ఇఫ్ సంబడీ స్పీక్స్ రాంగ్, యు షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్, యూ ట్రై టు అండర్స్టాండ్. ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు ఉద్దేశపూర్వకంగా కాకుండా భావోద్వేగంతో మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకొని యు మస్ట్ గో టు హిమ్. అతని దగ్గరికి వెళ్ళి యూ గివ్ హిమ్ సమ్ పాసిఫైయింగ్ వర్డ్స్. అతను కొంచెం స్వాంతన కలిగించే మాటలు చెప్పి యూ ట్రై టు ఫైండ్ అవుట్ రీజన్స్ ఫర్ హిస్ ఎమోషన్స్. అతని యొక్క భావోద్వేగానికి గల కారణాలను అన్వేషించి వాటికి ఆన్సర్స్ చెప్పి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ హిస్ ఎమోషన్స్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ బిహైండ్ హిస్ స్ట్రెస్. యూ మస్ట్ ఫైండ్ అవుట్ ద రీజన్స్ బిహైండ్ హిస్ ఫియర్. Then try to give your solutions to the problems so that the rapport relation develops between you and that man. ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగానికి గల కారణాలు, భయానికి గల కారణాలు, ఒత్తిడి గల కారణాలు మనం తెలుసుకోవాలి.
తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాటికి పరిష్కార మార్గాలను చూపాలి. చూపి అతను మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్ అదర్స్. ఇతరుల్ని తప్పుగా అర్థం చేసుకోవడం చాలా ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అదర్స్. ట్రై టు అండర్స్టాండ్ అదర్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టాప్ అవర్ బాండేజ్ విత్ అవర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్తో బంధాన్ని తెంచుకోవడం జస్ట్ ఏ వర్డ్ ఈజ్ ఇనఫ్, ఒక పదం చాలు. బట్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ రిలేషన్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఫర్ ది సేమ్ సింపుల్ సిల్లీ రీజన్ we damage our relations with others. ఒక చిన్న కారణం చేత ఇతరులతో మాట్లాడుకుంటే ఇతరులకు దూరంగా ఉంటాం. దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఇది మనకు మంచిది కాదు. బికాస్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ ప్లేస్ ఇన్ మెనీ పీపుల్స్ హార్ట్. ఎక్కువ మంది జనాల హృదయాల్లో మనకంటూ ఒక స్థానం కల్పించుకోవాలి. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ యువర్ రిచ్నెస్, దట్ ఈస్ యువర్ ప్రాపర్టీ. నీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తి ఏమంటే యూ షుడ్ బి ఇన్ ద గుడ్ లుక్స్ ఆఫ్ మెనీ పీపుల్. చాలా మంది మనసుల్లో నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి. దట్ ఈస్ పాసిబుల్. అది పాసిబుల్ ఎప్పుడు? వెన్ యూ అండర్స్టాండ్ అదర్స్. ఇతరులను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎక్కువ మంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు సంపాదించుకోగలమంటే ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ అదర్స్. డోంట్ మిస్అండర్స్టాండ్ అదర్స్. ఈవెన్ ఇఫ్ యువర్ ఫ్రెండ్ మిస్అండర్స్టాండ్స్ యూ, యూ ట్రై టు అండర్స్టాండ్ హిమ్. నీ ఫ్రెండ్స్ అన్నటువంటి వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దెన్ ద రిలేషన్ లివ్స్ ఫర్ ఎవర్. అప్పుడే మన బంధం అనేటువంటి చాలా కాలం ఉంటుంది. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ అండర్స్టాండింగ్ అదర్స్ ఎమోషన్, అండర్స్టాండింగ్ అదర్స్ ఫీలింగ్స్. ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలను అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలను అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తి యొక్క మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు అండర్స్టాండ్ యూ. వాళ్ళని చేసుకోవాలన్న అహంకారం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్. సో అవర్ డ్యూటీ ఈస్ టు అండర్స్టాండ్ అదర్స్. Our duty is to know why our friend is so emotional today. Why my friend is under stress today. వాడు ఎందుకంటే ఒత్తిడికి గురవుతున్నాడు, వాడు ఎందుకంటే భావోద్వేగానికి గురవుతున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, అతనికి ఏం చేయాలి మనము? వీ షుడ్ గివ్ దెమ్ హీలింగ్ వర్డ్స్. అతనికి ఏం చేయాలి మనము? స్వాంతను కలిగించే కొన్ని మంచి మాటలు చెప్పి అని భావం తగ్గించి, అతని ఒత్తిడిని తగ్గించి, అతనితో మనం సహవాసం చేసి అతని మంచి మార్గంలో ప్రయాణించాలి. ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఫర్గెట్ యువర్ ఈగో. నీ అహంకారాన్ని తొలగించుకో. ఫస్ట్ యూ మస్ట్ ఫర్గెట్ ఆల్ యువర్ ప్రైడ్. నీ గర్వాన్ని తగ్గించుకో. ట్రై టు అండర్స్టాండ్ అదర్ పీపుల్, ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ఎంపతి. ఎంపతి అంటే అండర్స్టాండింగ్ అదర్స్, ఇతన్ని అర్థం చేసుకోవడం in a way that you want to sound responsive. Then try to put yourself in other shoes and understand the perspective. Being empathetic will help you handle the situations well. Yes. So keep in mind, this word understanding others is very, very important. Then communication. So this is also very, very important. Communicating. So when you speak with others, you use the language. When you use the language, you have to select the proper words to express your thoughts and feelings to a particular situation, to a particular individual. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన భావాలను వ్యక్తపరిచేటప్పుడు చాలా ఏ విధంగా గౌరవప్రదంగా మనము వ్యక్తపరచాలి. అట్ ద సేమ్ టైం అదే విధంగా జనరలీ వాట్ వీ వాంట్, మనం జనరల్గా మనం ఏం కోరుకుంటామంటే వీ వాంట్ అదర్స్ టు లిసన్ టు అవర్ వర్డ్స్. మనం చెప్పే మాటలు ఎదుటోడు వినాలనుకుంటాం. ఓకే, దట్ ఇస్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం యూ మస్ట్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ యూ మస్ట్ లిసన్ టు వాట్ అదర్స్ సే. యూ మస్ట్ ఆల్సో లిసన్ వాట్ అదర్ పీపుల్ సే. వితౌట్ లిసనింగ్ టు అదర్స్ పీపుల్స్ వ్యూస్, ఇఫ్ యూ గో ఆన్ స్పీకింగ్, ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పాత్. నువ్వు చెప్పేది అందరు వినాలా, ఎదుటి వాళ్ళు చెప్పేది వినంటే దట్ ఇస్ నాట్ గుడ్. What is it? Communication should be on both sides. You must speak, your friends will listen. Your friends will speak and you must listen. Then what happens, the closeness develops. Togetherness develops. మనం కలిసి ఉండాలా, అందరూ ఒకే రకమైన భావన ఎప్పుడు ఏర్పడుతుంది? When you listen to others, ఇతరులు చెప్పేది నువ్వు విన్నప్పుడు. When others listen to you, ఇతరులు నువ్వు చెప్పేది విన్నప్పుడు. So the communication should be mutual and you must use polite,
smooth words, to have good rapport, good relations with other people. While selecting the words, we should be very, very cautious. Words are more powerful than the weapons. You see, words indicate your character. Words indicate your nature. నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క ప్రవర్తనను తెలిపే విధానం దేని ద్వారా తెలుస్తుందంటే జస్ట్ త్రూ యువర్ వర్డ్స్, నీ పదాల ద్వారా తెలుస్తుంది. సో యూ నీడ్ టు బి వెరీ కాషియస్. యూ నీడ్ టు బి వెరీ అటెంటివ్ వైల్ స్పీకింగ్ విత్ అదర్స్. స్పీక్ జెంట్లీ. యూజ్ హంబుల్ మెథడ్స్ విత్ అదర్స్. మంచి పద్ధతుల ద్వారా, మంచి మాటల ద్వారా యూ హ్యావ్ టు స్పీక్ విత్ అదర్స్. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ లైఫ్ లాంగ్ రిలేషన్స్ విత్ ద పీపుల్. అప్పుడే మనకు జీవితాంతం వ్యక్తులతో సంబంధం ఉంటుంది. ఇఫ్ యువర్ వర్డ్స్ ఆర్ రఫ్, ఇఫ్ యువర్ వర్డ్స్ ఆర్ వెరీ ర్యాష్, నోబడి లిసన్స్ టు యూ, నోబడి కమ్స్ టు యూ. ఎవరు నీ మాటలు వినరు, ఎవరు నీ దగ్గరికి రారు. సో టు హ్యావ్ గుడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ గుడ్ కమ్యూనికేషన్ ఈస్ రిక్వైర్డ్. మనం మంచి భావ వ్యక్తీకరణ ఉండాలి, బాగా మాట్లాడాలి. యు మస్ట్ స్పీక్ పొలైట్లీ. యు మస్ట్ స్పీక్ విత్ విత్ గుడ్ టెండెన్సీ. మంచి భావనతో మనం మాట్లాడినట్టయితే వాట్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ గ్రోస్. వ్యక్తుల మధ్య సంబంధం పెరుగుతుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ యు సీ సమ్ టైమ్స్ సిచ్యువేషన్ ఫోర్సెస్ యూ టు స్పీక్ ర్యాష్ వర్డ్స్ ఆర్ రఫ్ వర్డ్స్. కొన్ని సందర్భాలు మనల్ని చాలా ఒత్తిడి గురి చేసి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా చేస్తాయి. అట్లాంటి సమయంలోనే వాట్ ఈస్ రిక్వైర్డ్? చతురత, మేధస్సు, సమయస్ఫూర్తి ఉండాలి. కొన్ని చాలా కోపోద్రేకంగా వచ్చిన సందర్భాల్లో మనం ఏం మాట్లాడతాం మనకే తెలియదు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో వెన్ ద సిచ్యువేషన్ ఈస్ వెరీ టఫ్, వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్, వెన్ యు ఆర్ ఇన్ క్రైసిస్, అంటే సమస్యల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇతరత్ర కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ యువర్ వే ఆఫ్ స్పీచ్. యు సీ, the words you speak will certainly take you out of the troubles. నువ్వు మాట్లాడే మాటల ద్వారా నీ సమస్యల నుంచి కూడా బయట రావచ్చు. అట్ ద సేమ్ టైం, బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ యూ మే ల్యాండ్ ఇన్ డీప్ ట్రబుల్స్. నువ్వు మాట్లాడే మాటలు సరిగా లేనప్పుడు నువ్వు ఇంకా ఎక్కడ కిందికి వెళ్ళిపోతావు, సమస్యల్లోకి వెళ్ళిపోతావు. సో దేర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్, పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ట్రై టు కంట్రోల్ యువర్ టంగ్. నీ భాషను కంట్రోల్ చేసుకొని కమ్యూనికేట్ విత్ అదర్స్ పొలైట్లీ. ట్రై టు అండర్స్టాండ్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. మంచి భాష మాట్లాడుతూ ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తిస్తూ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా యూ హ్యావ్ టు స్పీక్. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ యూ మస్ట్ స్పీక్ టు ద బెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లిజనర్. ఎదుటి వాళ్ళను అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ మస్ట్ లిజన్ టు అదర్స్ పేషెంట్లీ. ఇతరులు చెప్పేదాన్ని కూడా ఓపికగా వినగలగాలి. దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. యూ మస్ట్ స్పీక్ టు ద బెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్స్. The second one is you must be ready to listen to others. ఇతరులు చెప్పేదానికి కూడా వినడానికి నువ్వు రెడీగా ఉండు. If you use communication for these two purposes, you are good human being. You are a real social being. So you always win the hearts of the people. ఇతరులు చెప్పేది నువ్వు విని ఇతరులకు అర్థమయ్యే విధంగా నువ్వు మాట్లాడగలిగితే వాట్ హ్యాపెన్స్, నువ్వు మంచి వ్యక్తిగాను ఉన్నత స్థాయిలో ఉంటావు. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ everyone. This is important factor in developing emotional intelligence. Dealing with exam stress. Stress is not always bad. Stress just emotional strain and body's response to demanding circumstances. There are two kinds of stress in stresses: positive stress and distress. You see, stress, ఒత్తిడి, it is a common phenomenon in students' life. One of the reasons for getting stress is your laziness and your postponement of things. మన ఒత్తిడి గురి కావాలని కారణం ఏంటంటే మనం ఏం చేస్తాము, మనకున్నటువంటి సోమరితనం ఒకటైతే, సెకండ్ వన్ ఈజ్ వాయిదా పద్ధతి. జనరలీ ఇఫ్ యు ఆర్ వెరీ యాక్టివ్, ఇఫ్ యు డూ యువర్ డ్యూటీస్ ఆన్ టైమ్, యూ డోంట్ ఫైండ్ ఎనీ స్ట్రెస్. నీకు నిర్దేశించినటువంటి పనుల్ని అదే టైంలో చేసినట్టయితే, అశ్రద్ధ లేకుండా చేసినట్టయితే, సోమరితనం లేకుండా ఉన్నట్టయితే, యూ నీడ్ నాట్ ఫేస్ ఎనీ స్ట్రెస్. నీకు ఎటువంటి ఒత్తిడి గురిగా. బట్ వాట్ వి డూ నో,
we are always lazy, we don't do our assigned tasks. మనకు నిర్దేశించినటువంటి కార్యక్రమాలని సరైన సమయంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒత్తిడి గురవుతుంది. సెకండ్ వన్ ఈస్ పోస్ట్పోన్మెంట్. we always postpone the things. ఉన్నటువంటి పనులను వాయిదా వేసుకుంటాం. ఇఫ్ యూ గో ఆన్ పోస్ట్పోనింగ్ ద థింగ్స్, దట్ మీన్స్ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ ఓన్ స్ట్రెస్. నీ ఒత్తిడి నువ్వే పెంచుకుంటున్నావు. సో డూ యువర్ డ్యూటీ యాజ్ పర్ షెడ్యూల్. ఏ రోజు ఏ పని చేయాలో చేసినట్టయితే నీకు ఒత్తిడి రాదు. ఇఫ్ యూ కంటిన్యూ టు పోస్ట్పోన్ ద థింగ్స్, పనులన్నీ నువ్వు వాయిదా వేసుకుంటూ పోతే ఏం వేసుకుంటున్నావు? నువ్వు పనులు వాయిదా వేస్తున్నావు. ఇట్ మీన్స్ యు ఆర్ పోస్ట్పోనింగ్ ద థింగ్స్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇంక్రీజింగ్ యువర్ స్ట్రెస్. నీ ఒత్తిడిని పెంచుకుంటుంది. సో దట్స్ నాట్ గుడ్. సో కీప్ ఇన్ మైండ్, టైమ్ మేనేజ్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో యూ మస్ట్ మేక్ యూస్ ఆఫ్ టైమ్ వెరీ ఎఫెక్టివ్లీ. మనకున్నటువంటి కాలాన్ని సక్రమంగా ఉపయోగించు. బికాస్ దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ టైమ్. వన్స్ ఇట్ ఈస్ లాస్ట్ ఫర్ ఎవర్. ఒకసారి ఒక నిమిషాన్ని కోల్పోయినామంటే మళ్ళా రాదు. సో ఇఫ్ యూ మేక్ యూస్ ఆఫ్ టైమ్, ఇట్ అవాయిడ్స్ స్ట్రెస్. నువ్వు కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే నువ్వు ఎటువంటి ఒత్తిడికి గురికావు. సో కీప్ ఇన్ మైండ్, what are the most important points to improve your emotional intelligence is empathy is more important. Empathy means understanding others. So there are 4 important points to improve your emotional intelligence. So ఉద్వేగంలో ఉన్నప్పుడు చతురతని, మేధస్సుని, తెలివిని పెంచుకోవాలన్నప్పుడు there are 4 important points. The first point is self awareness. First you must know yourself. నీ యొక్క శక్తి సామర్థ్యాలని నిన్ను నువ్వు తెలుసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బిఫోర్ యూ అండర్స్టాండ్ అదర్స్, బిఫోర్ యూ వాంట్ టు నో అదర్స్, యూ ట్రై టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఇతరులను తెలుసుకోవాలా, ఇతర విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ నీకు నువ్వు తెలుసుకో. యూ మస్ట్ నో వాట్ యు ఆర్. సెకండ్ వన్ ఈస్ ఎంపతి. యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎమోషన్స్, ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. సో వెన్ యూ అండర్స్టాండ్ అదర్స్, యు నో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తులను నువ్వు అర్థం చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. యూ గివ్ రెస్పెక్ట్ టు ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. ఇతర వ్యక్తుల యొక్క మనోభావాలను కూడా నువ్వు గౌరవిస్తే నీకు చాలా మంచిది. తద్వారా నువ్వే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. దెన్ కమ్యూనికేషన్. వైల్ యూజింగ్ లాంగ్వేజ్ యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. భాష మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగకరంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రై టు యూజ్ సింపుల్ వర్డ్స్ అండ్ పొలైట్ వర్డ్స్. అండ్ ఫస్ట్ యూ ట్రై టు లిజన్ టు అదర్స్, దెన్ యూ హ్యావ్ టు స్పీక్. ఫస్ట్ వాళ్ళు మాటలు విన్న తర్వాత మీరు మాట్లాడండి. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ యూ మస్ట్ స్పీక్ టు ద బెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లిజనర్స్. వినేవానికి అర్థమయ్యే విధంగా మాట్లాడు. రెండోది, యూ ట్రై టు లిసన్ టు అదర్స్. ఇతరులు చెప్పేది విన్న తర్వాతనే నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేయి. సో దట్ నీ తెలివితేటలు, నీ ఉద్వేగభరితమైనటువంటి సమయంలో నీ తెలివితేటలకు సక్రమంగా ఉంటాయి. లాస్ట్ వన్, ఒత్తిడి గురి కాకుండా. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గెట్టింగ్ స్ట్రెస్ ఈస్ we all don't postpone the things. పనులు వాయిదా వేయద్దండి. వన్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ డోంట్ షో లేజినెస్ ఇన్ ఎవరీ యాక్టివిటీ. నీ ఏ పనిలో కూడా సోమరితనాన్ని చూపించదు, వాయిదా పద్ధతి చూపించదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఎప్పుడు కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. యూ మస్ట్ యూజ్ యువర్ టైం. సో నౌ యు ఆర్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? అటెండ్ యువర్ క్లాసెస్ సిన్సియర్. క్లాస్ అటెండ్ కావండి, వినండి. మీకైనా అర్థం కాకపోతే ఫోన్ నంబర్స్ ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోండి. సో రేపటి నుంచి రేపు ఇంకో క్లాస్ చెప్తాను, సిఎస్ఎస్, ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక్క అయిపోయిందా క్లాస్? అక్క ఎదురైనారా? జ్యోత్స్న